హాయ్ వ్యూవర్స్, రావు గారు అనాలిసిస్ షోకి స్వాగతం. 10వ తారీఖు 10 ఆగస్ట్ 2023ని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో మానిటరీ పాలసీ కమిటీ తాలూకా అవుట్కమ్స్ అనేటువంటివి చెప్పడం జరిగింది. సో దాంట్లో వడ్డీ రేట్లు పెరిగాయా పడ్డాయా ఇటువంటి మానిటరీ డిస్కషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేస్తే నాన్ మానిటరీ సర్క్యులర్స్ కావచ్చు, డెసిషన్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆర్బీఐ పాలసీలో ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు ఈ షోలో ఏంటి అంటే కనుక నాన్ మానిటరీ డిస్కషన్స్ ఏవైతే ఉంటాయో, నాన్ మానిటరీ పాలసీ యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి జనరల్గా మనం చర్చిస్తూ ఉంటాం. సో అందులో ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటి అంటే హోమ్ లోన్ తాలూకా హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సడన్ సర్ప్రైజెస్, షాక్స్ లేకుండా ఉండడం కోసం అని చెప్పి ఆర్బీఐ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి ఏంటి అంటే కనుక ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే సో వాళ్ళకి వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళ ఈఎంఐ పెరుగుతుందా లేదంటే వాళ్ళ తాలూకా డ్యూరేషన్ పెరుగుతుందా, అంటే లోన్ తాలూకా డ్యూరేషన్, లోన్ రీపేమెంట్ తాలూకా డ్యూరేషన్ పెరుగుతుందా అనేటువంటి విషయం క్లియర్ కట్గా కస్టమర్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్న తర్వాతే చేయాలి అనేటువంటి పద్ధతిలో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ ఆన్ చేయడం జరిగింది. సో అంటే ఇండైరెక్ట్గా బ్యాంక్స్కి ఏంటి అంటే కస్టమర్కి ప్రతిదీ తెలిసిన తర్వాతే ఏదైనా మార్పు చేర్పు చేయాలి అనేటువంటి విషయాన్ని ఆర్బీఐ బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్ కింద ఇచ్చింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఫ్లోటింగ్ రేట్లో ఉన్నటువంటి హోమ్ లోన్ కావాలి అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కిందకి మార్చుకునేటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఆ వెసులుబాటు అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక మేజర్ పాయింట్, ఇప్పుడు ఇదే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అటువంటి ఫ్లోటింగ్ రేట్ నుంచి వేరే ఆప్షన్స్కి మార్చుకునేటప్పుడు సో వాటిల్లో ఉండేటువంటి ఛార్జెస్ ఏమైనా ఉంటే కనుక, హిడెన్ ఛార్జెస్ ఏమైనా ఉంటే లేదంటే మొత్తం ఛార్జెస్ స్ట్రక్చర్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా కస్టమర్స్కి తెలియాలి అనేటువంటి పద్ధతిలో ఆర్బీఐ గైడ్లైన్స్ అనేటువంటిది చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా సర్క్యులర్ అనేటువంటిది ఇంకా రాలేదు కాబట్టి సో సర్క్యులర్ వచ్చిన తర్వాత వీ కెన్ టేక్ అ కంప్లీట్ వ్యూ ఆన్ దట్ అని చెప్పేసి. అయితే ఈ సిచ్యువేషన్కి రావడానికి గల మేజర్ కారణం మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ 4%, 4.5% దగ్గర ఉన్నటువంటి రెపో రేట్ కాస్త ఇప్పుడు 6.25 దాకా పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 250 బేసిస్ పాయింట్స్ పెరగడం జరిగింది. సో ఇప్పుడు అదే హోమ్ లోన్ ఉన్న వాళ్ళకైతే కనుక ఆల్మోస్ట్ 7% నుంచి 9-10% వరకు కూడా రావడం జరిగింది. అండ్ ఈఎంఐలు కూడా ఆల్మోస్ట్ 20% మేర పెరిగాయి. సో ఇది ఈఎంఐ 20% పెరగడం మాత్రమే కాకుండా కొంతమందికి ఏంటంటే ఫిక్స్డ్ ఈఎంఐ కింద ఉంచుకున్న వాళ్ళకైతే డ్యూరేషన్ ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి అంటే ఇంకొక 10 సంవత్సరాలు పెరిగింది. అంటే మొత్తం 30 సంవత్సరాల వరకు వెళ్ళడం జరిగింది. సో కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ తర్వాత కూడా హోమ్ లోన్ ఈఎంఐ కట్టుకునేటువంటి స్టేజ్కి రావడం అనేటువంటిది ఇప్పుడు ఈ వడ్డీ రేట్లు పెరిగినటువంటి సినారియోలో మనం చూడడం జరిగింది. దీన్ని మనం పర్సనల్ ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవాల్సి వచ్చినప్పుడైతే జనరల్గా హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఒక 20% ఎడిషనల్ ఈఎంఐ బర్డెన్ పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఆ రీపేమెంట్ చేయగలిగేటువంటి కెపాసిటీ మీకు ఉంటేనే కనుక హోమ్ లోన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ఆర్థిక గుణపాఠం కింద రాబోయేటువంటి, అంటే ఫ్యూచర్లో ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి ఇదో పెద్ద గుణపాఠం కింద ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ మీకు 25,000 ఈఎంఐ పడుతున్నది అంటే మీరు సుమారు 30,000 రూపాయలు నెలకు పక్కన పెట్టుకోగలిగినప్పుడే, అంటే ఒక 20% కుషన్ అనేటువంటిది మీ ఈఎంఐలో ఫ్లెక్సిబిలిటీ, ఆ రీపేమెంట్ కెపాసిటీ మీకు ఉంది అనుకునేటప్పుడు మాత్రమే ఈ హోమ్ లోన్ అనేటువంటిది, లేదంటే అంతకు తగ్గట్టుగా అమౌంట్ మాత్రమే తీసుకోవడం అనేటువంటిది మంచిది. అండ్ ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే సో ఈ రీపేమెంట్ కెపాసిటీ ఏదైతే ఉందో సో బ్యాంక్స్ కూడా కొన్నిసార్లు అంచనా వేయడంలో పొరపాట్లు జరిగాయి అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే వాళ్ళకి 33% వరకు 35% వరకు రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదా, లేదంటే వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఇన్కంలో 50% వరకు వాళ్ళు లోన్ ఈఎంఐని పే చేయగలరు అని చెప్పేసి అని చూసుకున్నారు తప్పించి ఇలాంటి అనుకోని సిచ్యువేషన్లో వడ్డీ రేట్లు పెరిగేటప్పుడు వాళ్ళ ఈఎంఐ భారం పెరుగుతుంది అనేటువంటి అంచనా బ్యాంకులు కూడా వేయలేదు. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ రిస్క్ కెపాసిటీలో తీసుకోలేదు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు. అయితే అది ఇవన్నీ మన చేతుల్లో లేనివి కాబట్టి మన చేతుల్లో ఉన్నది ఏంటంటే మనం ఈఎంఐ ఎంత పే చేయగలం, ఎంతవరకు తీసుకోగలం, అండ్ మన రీపేమెంట్ కెపాసిటీ ఏంటి అనేటువంటిది మీకు తెలుస్తుంది. కాబట్టి సో మీకున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఈఎంఐ నుంచి ఒక 20% పెరిగినా కూడా ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు మాత్రమే అటువంటి ఈఎంఐస్కి వెళ్ళాల్సినటువంటి ఆప్షన్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఒకవేళ ఎడిషనల్ అమౌంట్ ఉన్నప్పుడల్లా కూడా మీరు రీపేమెంట్ అనేటువంటిది చేసుకుంటూ ఉంటే మంచిది.
సో జనరల్గా వేరే యూట్యూబ్ ఛానల్స్లో వాటిలో చెప్తూ ఉంటారు 20 సంవత్సరాల తాలూకా హోమ్ లోన్ని 15 సంవత్సరాల్లో ఎలా క్లియర్ చేయాలి, లేకపోతే 13 సంవత్సరాల్లో ఎలా క్లియర్ చేయాలి, ప్రతి సంవత్సరం ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కడితే కనుక, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 12 ఈఎంఐలు కట్టడానికి బదులు 13 ఈఎంఐలు కడితే లోన్ తొందరగా క్లియర్ అవుతుంది, ప్రతి సంవత్సరం 10% ఈఎంఐని హైక్ చేసుకుంటూ పే చేస్తే కనుక ఫాస్ట్గా హోమ్ లోన్ క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. సో ఇటువంటి పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ చెప్పేటప్పుడు ఏంటి అంటే, సో రెండోది ఏంటంటే, ఒకవేళ ఒక అనుకోని సిచ్యువేషన్లో 20% ఈఎంఐ బర్డెన్ పెరిగినా కూడా దాన్ని తట్టుకునేటువంటి సిచ్యువేషన్లో మీరుంటే డెఫినెట్లీ అంత అమౌంట్కి మాత్రమే మీరు లోన్ తీసుకుంటే మంచిది, అండ్ ఇటువంటి షాక్స్ మీకు లేకుండా ఉంటాయని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. నాన్ మానిటరీ పాలసీ డెసిషన్లో రెండో మేజర్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి యూపీఐ తాలూకా పరిధిని పెంచడానికి, లేదంటే దాని తాలూకా సామర్థ్యాన్ని పెంచడానికి, అండ్ ఇంకాస్త సామాన్యులకు చేరువ చేసే ప్రయత్నంలో అని చెప్పేసి అని కొన్ని మేజర్ డెసిషన్స్ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. సో అదేంటి అంటే కనుక, ఇంటర్నెట్ లేకుండా పనిచేసేటువంటి నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా పేమెంట్లు చేసుకోవడానికి ఒక స్కోప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. యూపీఐ లైట్ ద్వారా చేసేటువంటి, అంటే పాస్వర్డ్ ఎంటర్ చేయక్కర్లేకుండా పేమెంట్ చేసేటువంటి వాటి తాలూకా లిమిట్ 200 నుంచి 500 వరకు చేయడం జరిగింది, అండ్ అది పర్ ఇన్స్ట్రుమెంట్ లిమిట్ అనేటువంటిది 2000 వరకు పెట్టడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాకుండా ఇంకొక మేజర్ పాయింట్ కింద చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, కాన్వర్జేషనల్ బేస్డ్, అంటే ఏఐతో ఇంటరాక్ట్ అవుతూ యూపీఐ పేమెంట్స్ని చేసుకునేటువంటి వెసులుబాటు రావడం జరుగుతున్నది. సో దీనివల్ల సామాన్యులకి ఏంటి అంటే, వాళ్ళు చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, సో ఆ ట్రాన్సాక్షన్ ఇంకాస్త సేఫ్గా సెక్యూర్గా చేసుకునేటువంటి అవకాశం ఈ ఏఐ బేస్డ్ కాన్వర్జేషనల్ యూపీఐ పేమెంట్స్ కింద అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ మూడిటి ద్వారా ఎవరైతే పేమెంట్స్, అంటే జనరల్గా యూపీఐ నుంచి పేమెంట్లు చేసే వాళ్ళకి ఏంటి అంటే, ఇది ఇంకాస్త ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు. అండ్ మూడో మేజర్ నాన్ మానిటరీ పాలసీ డెసిషన్ ప్రకారం మనం చెప్పుకోవాల్సి వస్తే కనుక, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి అని రైతులకు ఆల్రెడీ చాలా వరకు క్రెడిట్ లోన్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతున్నది. సో దాన్ని ఆల్రెడీ ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్బీఐ ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు నడుపుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే, ఆ పైలట్ ప్రాజెక్ట్ని ఇంకా మిగతా రాష్ట్రాలకి విస్తరించడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే, ఇంకా చాలా ఎక్కువ మందికి రైతులకి క్రెడిట్ లోన్స్ ఏవైతే ఉంటాయో, కిసాన్ క్రెడిట్ కార్డు తాలూకా లోన్స్ నుంచి వాళ్ళు ఈ లోన్స్ తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవసాయ ఆధారిత పనుల కోసం ఈ అమౌంట్స్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అని ఆర్బీఐ ఈ స్కీమ్ని ఇంకాస్త మిగతా రాష్ట్రాలకి, మిగతా చోట్లకు కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి అని మనం అనుకోవచ్చు. సో 10వ తారీఖున ఇచ్చినటువంటి ఆర్బీఐ మానిటరీ పాలసీ డెసిషన్లో నాన్ మానిటరీ పాలసీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మేజర్గా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, హోమ్ లోన్ తాలూకా డెసిషన్ చాలామందికి ఊరటనిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా ట్రాన్స్పరెంట్గా పేపర్ బేస్డ్ కమ్యూనికేషన్ అనేటువంటిది చేయాల్సింది అని చెప్పేసి అని ఆర్బీఐ తాలూకా సర్క్యులర్ కోసం మనం వెయిట్ చేస్తున్నాము. వచ్చిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం, అప్పుడు అనలైజ్ చేద్దాం. సో తిరిగి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.